We all know that the Bible teaches us to work diligently with our hands, but we also know that the Bible cautions us about the sin of being busy. Hello everybody, welcome to another episode of Bible Eyes. Seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. We hope that you all are doing good and most importantly we are also busy today. Yes. Don't you think, Sam? Exactly. Yeah, ఈ రోజు కూడా మనం for us to make up this time, it took us a lot of Exactly. efforts and schedules so that we could just come run, sit here and Correct. prepare and then talk together. Yes, Ru. That's why we call this culture as hustle culture. Hustle culture. Hustle అంటే క్విక్ గా Yeah. ఎక్కువ టైం ఆక్యుపైడ్ ఉండడము, ఎక్కువ టైం బిజీగా ప్రొడక్టివ్ గా ఉండాలని ప్రయత్నించే జనరేషన్. Yes, that is true. సో విచ్ ఇస్ నాట్ రాంగ్. Yeah. బీయింగ్ బిజీ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే ఒకలాగా చెప్పాలంటే పని చేయడము, బిజీగా ఉండడము, ఇట్స్ నాట్ అ సిన్. అంతే కదా సామ్, unless we Exactly. schedule things and plans, Yeah. plan ahead, మన ఈ time through ఈ time this is what you want to do. Even if you just start off with a little child, యా, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు we are also we have a schedule, కరెక్ట్. things to do list అనేది మనందరికి ఉంది. ఈ రోజు Yeah. పొద్దున్న ఇది చేయాలి, మధ్యాహ్నం ఇది చేయాలి, రాత్రి ఇది చేయాలి. So we are there everywhere Yeah. and we want to achieve so much in life. కరెక్ట్. Yeah. బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇస్ దట్స్ వాట్ వి నీడ్ టు డూ యాక్చువల్లీ. ఇంకా ఆర్గనైజ్డ్ గా మారాలి, ఇంకా ప్రొడక్టివ్ గా ఉండాలి. బట్ అట్ ద Yeah. సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బర్న్ అవుట్ అయిపోవడము, బిజీగా ఉండడము ఒక ఆనర్ అనుకోవడం మాత్రం ఇట్స్ రాంగ్ నోషన్ దట్ దిస్ కల్చర్ ఇస్ క్యారింగ్ ఫార్వర్డ్. అంటే నువ్వు బిజీగా ఉంటే యువర్ ఇంపార్టెంట్ పర్సన్. ఓకే. ఇఫ్ యూర్ నాట్ బిజీ, నీకు ఏం పని లేకపోతే నువ్వు దేనికి కూడా unimportant. నువ్వు ఇంకా దేనికి కూడా యూజ్ లేని వాడవు అన్నట్టుగా దట్ కైండ్ ఆఫ్ అ నోషన్ వి క్యారీ. అయితే బైబిల్ హ్యాస్ అ థియాలజీ ఆఫ్ వర్క్. ఓకే. అంటే లేజీగా ఉండమని, మనము సోమర్తనంతో ఉండమని, పని చేయొద్దని బైబిల్ ఎక్కడ కూడా చెప్పట్లేదు. అబ్సల్యూట్లీ. కష్టపడి పని చేయమని, Yeah. హృదయపూర్వకంగా పని చేయమని. ఎందుకంటే దేవుడే యాక్చువల్లీ హీ షోడ్ అస్ అ రోల్ మోడల్. ఓకే. 6 days of creation లో he worked Worked, yes Sam. and yes. 7th day he rested. Yes. So yes, work is very important. But at the same time చాలా చాలా డేంజర్ ఏంటి అంటే వర్క్ చేసే సమయంలో అది ఒకవేళ డివియేట్ చేసి డిస్ట్రాక్షన్ వైపు నడిపిస్తుంటే దెన్ దేర్ కమ్స్ అ కాషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఓకే. ఓకే. Oh yes Sam, that is so true. అట్లా చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, there's a quote which says if the devil can't make you bad, Yeah. he'll make you busy. Exactly. More. That's such a dangerous statement. Yeah, and ఈ టైమ్స్ లో ఎంత బిజీ అయిపోయినామంటే నోబడీ హ్యాస్ ఎనీ ఫ్రీ టైం. Yeah. చిన్న పిల్లలు వాళ్ళ డే అంతా ప్యాక్డ్ ఉంటుంది. మార్నింగ్ 7 to night 9 దాకా వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది. సో అందరం కూడా బిజీగా ఉన్నాం. Yeah. వీ కెనాట్ డినైట్. అందుకనే ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ సిటీస్ లో మనకి అన్ని యాప్స్ కూడా అంత పనిచేస్తున్నాయి. అవును. షాప్ కి వెళ్ళి తెచ్చుకునే అంత ఫ్రీ టైం కూడా కొన్నిసార్లు ఉండట్లేదు. అవును, అవును. Yeah. అండ్ ఆర్డర్స్ కానీ ఏది తీసుకున్నా కూడా మన బిజినెస్ ని క్యాచ్ చేసుకొని అవును, that's so 10 minute true. డెలివరీస్ ఇంకా అట్లా రన్ అవుతుంది Yeah, మార్కెట్ అంతా. absolutely. ఏదైనా సామ్, ఈవెన్ ఒక బ్లడ్ టెస్ట్ కూడా at your doorstep. Correct. Everything we have it at our doorstep so that we don't lose out time అనే ఒక Exactly. నోషన్ లో మనం అందరం Yeah, ఉన్నాం. అంటే విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే ఉన్న స్కెడ్యూల్స్ ని బట్టి చాలా మంచిది. ఎస్ రూత్, ఇదంతా ఒక పక్కన మనం ఆలోచన చేసినప్పుడు ఇంకొక సైడ్ చూడాలి కాయిన్ కి. ఓకే. ఏంటి అంటే ఎస్ బిజీగా ఉండడం మంచిది, అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ బిజీనెస్ క్రైస్ట్ నుంచి మన ఐస్ ని ఇఫ్ ఇట్ టర్న్స్ అవర్ ఐస్ అవే, ఓకే. దెన్ ఇట్స్ వెరీ డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ ఓకే. మనకి లూక్ చాప్టర్ 10 లో కనిపిస్తా ఉంటుంది. ఓకే. లూక్ చాప్టర్ 10, లెట్స్ రీడ్ వన్ వర్స్. ఆల్ రైట్. 38 నుంచి చదువుతారు ఒకసారి. Sure, Sam. Luke chapter 10 verse 38. Now, as they went on their way, Jesus entered a certain village where a woman named Martha welcomed him as a guest. She had a sister named Mary who sat at the Lord's feet and listened to what he said. Yeah. But Martha was distracted with all the preparations she had to make. So she came up to him and said, Lord, don't you care that my sister has left me to do all the work alone? Yeah. Tell her to help me. Enough, Ruth. Okay, Sam. దిస్ ఇస్ అ yeah. క్లాసిక్ ఎగ్జాంపుల్. జస్ట్ మార్తా దగ్గర మనల్ని మనమే ప్లేస్ చేసుకోవచ్చు. Hmm. ఏంటంటే షీ వాజ్ టూ బిజీ. యాక్చువల్లీ సర్వింగ్ అనేది తప్ప లేదు సామ్, లేదు. అబ్సల్యూట్లీ. ఇఫ్ జీసస్ కేమ్ టు హోమ్ అంటే అది ఖచ్చితంగా సర్వ్ చేయాలి. ఎంత Exactly. మనం వి వాంట్ టు గివ్ ద బెస్ట్ కదా. Yes. జీసస్ వస్తే పప్పన్నం ఎట్లా ఉంటుంది అంటే, అంతే. లైక్ ఇఫ్ యు వాంట్ టు థింక్ ఆన్ మార్తాస్ అండ్ Yeah. హాస్పిటబుల్ గా ఉండాలని, Correct. జనరస్ గా ఉండాలని షీ వాస్ ట్రైవింగ్ హార్డ్. So serving was not wrong. నో, నాట్ ఎట్ And ఆల్. also preparing, ఏమైనా ప్రిపేర్ చేయాలి, ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి. Yes. ఎందుకంటే ద మాస్టర్ హిమ్సెల్ఫ్ హస్ కమ్. యా. సో మంచిగా ఇంకా జూయిష్ హోమ్స్ అయితే ఇంకా పెద్ద దావత్ ఉంటుంది. యా, సో ప్రిపరేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్వింగ్ తప్పు కాదు, యా. ప్రిపేరింగ్ తప్పు కాదు,
వర్కింగ్ కూడా తప్పు కాదు, పని చేయాలి కదా, ఎవరో ఒకరు చేయాలి. అందరూ కూర్చొని మీటింగ్లు ఉంటే ఎవరు మరి ప్రిపేర్ చేస్తారు. prepare చేస్తారు? కానీ ద వే జీసస్ రెస్పాన్స్ ఇస్ ట్రూలీ యునీక్. రూత్ ఫర్ ఎగ్జాంపుల్, మనం కూడా ఎవరైనా ఇంటికి వెళ్దాం, ఓకే. మనం గెస్ట్ లాగా వెళ్ళినప్పుడు వాళ్ళు ఉట్టి మనతోనే కూర్చుంటున్నారు, ఏం ప్రిపేర్ చేయట్లేదు. మనకి ఎట్లుంటది? మనకి అంటే అరే ఏం కనీసం మనకి వాటర్ కూడా ఇయ్యలేదు అని చెప్పే స్టేట్మెంట్స్ మనం వింటాం. అబ్సల్యూట్లీ. సో అట్లాంటి టైమ్స్ లో బట్ జీసస్ ఏమన్నారు? జీసస్ వార్త చేసేది మంచిదే, వర్క్ ని రెబ్యూక్ చేయలేదు జీసస్. ఓకే. నువ్వు చాలా వర్క్ చేస్తున్నావు, ఈ వర్క్ అంత అవసరం లేదని చెప్పలేదు. బట్ వన్ థింగ్ ఈస్ నీడెడ్ అన్నాడు. ఒక్క Okay. విషయం అవసరం. ఆ విషయం ఏంటంటే షీ వాస్ సిట్టింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాటలను మేరీ ఆలకిస్తుంది. సో ఈ రోజుల్లో కూడా చాలా సార్లు ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరన్నా నేనన్నా ఇవి వినే ఎవరైనప్పటికీ కూడా చాలా సార్లు మనం దేనికి కన్సర్న్ ఉంటాం అంటే సర్వింగ్, ప్రిపేరింగ్, వర్కింగ్, ఇలా మనం బిజీగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ వాట్ జీసస్ ఇస్ డిజైరింగ్, అందుకే క్లియర్ గా అన్నాడు కదా టెక్స్ట్ లో ఏమన్నాడు ఒకసారి చదవండి. He says, but the Lord answered her, Martha, Martha, you have worried and troubled about many things, Yeah. but one thing is needed. ఎగ్జాక్ట్లీ, ఎంత మంచి స్టేట్మెంట్ కదా. వన్ థింగ్ ఈస్ నీడెడ్ అంటే దట్ డస్ నాట్ మీన్ దట్ వర్కింగ్ ఈజ్ అన్నెసెసరీ. Yeah. కానీ నువ్వు వినకుండా, నాతో కమ్యూనియన్ లేకుండా, నువ్వు నన్ను ప్రేమించకుండా, ఇంకొక మాటలో నువ్వు నాకు ఎంత బిర్యానీ పెట్టినా, నాకు నువ్వు ఎంత చేసినా కూడా అది నాకు వద్దు. ఐ వాంట్ యూ టు కమ్ అండ్ లిసన్ టు మై వర్డ్. దట్స్ వాట్ వి ఆల్సో షుడ్ రిమైండ్ అవర్ సెల్వ్స్ టుడే. Yes, Sam. సో బిజీగా ఉండడం, ఎస్ ఇట్స్ గుడ్, వర్కింగ్, ప్రిపేరింగ్, సర్వింగ్ ఇదంతా మంచిదే. Yes, Sam. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చోవడం మనం నేర్చుకోకపోతే then there is no use of the service that we do, Ruth. That is so thought-provoking, Sam. ఎందుకంటే with all the zeal and with all the fervor, మనం దేవుని కోసం ప్రయాసపడాలి, దేవుడి కోసం మనం పని చేయాలి అనే ఆశ is absolutely wonderful. Exactly. కానీ if we don't sit at God's feet, Yes. ఆయనతో మనం కూర్చొని అనుభవం కలిగి లేకపోతే, Correct. I think it's like so empty కదా. ఎగ్జాక్ట్లీ. అంటే టూ థింగ్స్ ఇక్కడ ఆలోచన చేయొచ్చు Ruth. ఒకటి, మనము ఎవ్రీడే వర్క్ లో బిజీగా అయ్యి, నేను ఎందుకు పని చేస్తున్నా అంటే దేవుని సేవకి ఇవ్వడానికి కొరకే కదా. నేను ఎందుకు ఇంత బిజీగా ఉంటానంటే దేవుని నిమిత్తమే ఉంటున్నాను, అన్ని నేను దేవుని కొరకు చేయాలని అంటుంది. ఎస్, మంచిది, అది చాలా మంచిది. కానీ ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కమ్యూనియన్ విత్ ద లార్డ్, అటువంటి రీతిలో బిజీ అయిపోవడం దేవుడు అప్రిషియేట్ చేయట్లేదు. అదే రీతిగా ఇక్కడ ఇంకొక వైపు నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, మినిస్ట్రీలో అంటే దేవుని పరిచర్య చేయడం విషయంలో, అబ్బా నేను ఇంత చేసేస్తున్నా, నేను అన్ని చేసేస్తున్నా అని కమ్యూనియన్ మిస్ అయిపోతే, దెన్ మన గురించి కూడా వన్ థింగ్ ఈజ్ నీడెడ్ రూత్ అంటాడు, వన్ థింగ్ ఈజ్ నీడెడ్ శామ్ అని యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు కూడా అదే రీతిగా చెప్తారు. దట్ ఈస్ సో వండర్ఫుల్. సో నిజంగానే సర్వింగ్ ఇస్ నాట్ రాంగ్, ప్రిపేరింగ్ ఇస్ నాట్ రాంగ్, వర్కింగ్ ఫర్ హిమ్ ఇస్ నాట్ రాంగ్, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ సిట్టింగ్ విత్ హిమ్, ఎగ్జాక్ట్లీ, ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో. ఇదే మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే, బ్రదర్ మీరు ఎలా దేవునితో సావాసం కలిగి ఉన్నారా అని చాలా మందితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ మేము ఎన్ని చర్చిలు కట్టించినామో మీకు తెలియదు అని అంటారు. అండ్ ఒకవేళ మీరు ఈ ఏరియాకి వెళ్తే ఫ్యాన్స్ మీద అంతా మా తాత పేర్లే బ్రదర్ అంటారు. సో అంటే విచ్ ఇస్ నాట్ రాంగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఎవరన్నా కూడా ఇఫ్ దే వాంట్ టు కన్స్ట్రక్ట్ అ చర్చ్, ఇట్ కాస్ట్ దెమ్ దేర్ మనీ కదా, ఫ్రీగా అయితే ఎవరు చేయలేరు. సో ఏదైనా ఫ్యాన్స్ కాంట్రిబ్యూట్ చేయాలన్నా కూడా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఓన్లీ. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇదంతా కూడా ఎటువైపుగా షిఫ్ట్ అవుతుంది అంటే యాక్టివిటీ ఓరియంటెడ్ అయిపోతుంది. కరెక్ట్. సో యేసుక్రీస్తు ప్రభు ఫస్ట్ గా చెప్పింది ఏంటి అంటే, మొదట ఆజ్ఞ ఏంటి ప్రభు అని అన్నప్పుడు, లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ సోల్ అని అన్నాడు. అంటే నన్ను ప్రేమించు అన్నాడు. నాకు ఒక చర్చ్ కట్టి అని ఎక్కడ కూడా చెప్పలేదు. నాకు ఒక ఫ్యాన్ చర్చ్ లో స్పాన్సర్ చేయని చెప్పలేదు. లేకపోతే మరొక వర్క్, అసలు మేము యవనస్తులు ఉన్నప్పుడు ఎంత పని దేవుని కొరకు చేశాము అని చాలా సార్లు వింటా ఉంటాం. అది దేవునికి స్తోత్రం దాన్ని బట్టి. కానీ ఆ పనుల వల్ల దేవునికి మనం సమీపస్తులం అనుకుంటే కొంచెం పొరపాటు చేస్తున్నాడు. We never closer to the Lord because of the work we do. We are closer to the Lord because we love him. There is a lot of difference between loving and between doing. నేను ప్రేమిస్తున్నాను కానీ చెయ్యను అంటే మనలో ప్రేమ లేదు. నేను చేస్తున్నాను కనుక నేను ప్రేమిస్తున్నాను అనుకుంటే పొరపాటు అవుతుంది. Okay. I think I got what you said, Sam. ఎందుకంటే there's a quote from Emika Michael. She says, you can give without loving, but you cannot love without giving. Exactly. సో ప్రేమతోటి మనం ఏదైనా చెయ్యాలి. సో మనం దేవుని కోసం చేస్తున్నాము అని అన్నామంటే, ఆ పని కూడా ఇట్ షుడ్ ఫ్లో అవుట్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఆ పని చేసి కూడా వేస్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎస్పెషల్లీ యాజ్ యంగ్స్టర్స్ ఈ రోజుల్లో చర్చ్ లో చాలా మంది జెన్జీలో దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు వాలంటీర్. ఏదైనా వర్క్స్ చేయడానికన్నా ఏదైనా చేయడానికన్నా చాలా మంది ముందుకు వస్తున్నారు. కానీ ఎంత ముందుకు రావడం మంచిదో
అంతే వాళ్ళందరూ కూడా ఏం చేయడం మంచిది, దేవుని ప్రేమించడం మంచిది. అవును సామ్, ఎందుకంటే మనం వెళ్ళి అడిగితే వాళ్ళు అంటారు లేదు వి లవ్ ద లార్డ్ అక్క, దట్స్ వై వి ఆర్ డూయింగ్ దిస్ అని అంటారు. Yeah. బట్ అట్ ద సేమ్ టైం వి షుడ్ నాట్ నెగ్లెక్ట్ Exactly. సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లవ్ ఫర్ గాడ్ షుడ్ బి ఫస్ట్ అండ్ యాక్టివిటీ షుడ్ ఫాలో. ఓకే. సో కమ్యూనియన్, ఆ తర్వాత అక్కడ నుంచి వర్క్ అనేది ఫ్లో అవ్వాలి. yes సామ్. యశ్రుతి, ఈ విషయాన్ని మనం సరిగా ఆలోచన చేయాలంటే ఐ థింక్ వీ నీడ్ టు గో టు ద పారబుల్ ఆఫ్ ద సోవర్. ఓకే. మార్క్ చాప్టర్ 4:18 లో చదివితే ఓకే. అక్కడ కొన్ని సీడ్స్ ఉన్నాయి, అంటే దేవుని వాక్యము ముళ్ళ మధ్య, థాన్స్ మధ్య పడ్డట్టు చూస్తున్నాం. అక్కడ ఒకసారి చదవండి రూత్. Mark chapter 4:18, others are the ones sown among thorns. ఓకే. They are those who hear the word, ఓకే, సో వాక్యం విన్నారు. But worldly cares, ఫస్ట్ థింగ్ వరల్డ్లీ కేర్స్, and the seductiveness of wealth, ఓకే, రిచెస్, and the desire for other things డిజైర్ ఫర్ అదర్ థింగ్స్ come in and choke the word, ఓకే. సో and it produces nothing. ఎగ్జాక్ట్లీ ఎంత Wow. క్లియర్ గా చెప్తుంది కదా దేవుని వాక్యం. అహిక Yeah. విచారములు, ధనాపేక్ష అంటే ద డిసీట్ఫుల్నెస్ ఆఫ్ రిచెస్, మోసయుక్తమైన ధనం, అంత మాత్రమే కాదు ద డిజైర్ ఫర్ అదర్ థింగ్స్. అంటే ఇది దేవుని వాక్యాన్ని చంపేసేది ఫాల్స్ టీచింగ్ కాదు, ఇక్కడ దేవుని వాక్యాన్ని చంపేసేది పర్సిక్యూషన్ కాదు. అవును అవును. కానీ మీరు స్టార్టింగ్ లో అన్నట్టు ఇఫ్ ద డెవిల్ క్యాంట్ మేక్ యూ బ్యాడ్, హీ విల్ మేక్ యూ బిజీ. దట్ ఇస్ మనల్ని చెడ్డవారిగా ఒకవేళ సాతాను చేయలేకపోతే మనల్ని బిజీ చేసేస్తాడు. ఏంటి అహిక విచారంలో ఎవ్రీడే లైఫ్ లో ఉన్నవే. సో అవన్నీ ఖచ్చితంగా కావాలి, ఖచ్చితంగా పని చేయాలి, కానీ అవి దేవుని వాక్యాన్ని చోక్ చేసేసేటట్టు ఉండకూడదు అని మాటి మాటికి గుర్తు తెచ్చుకోవాలి రూత్. దట్ ఈస్ సో ట్రూ సామ్. ఎందుకంటే డోంట్ యూ థింక్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా దేవునితో సమయం గడపాలి అని అనుకున్నప్పుడే మనకు అన్ని ఏమేమైతే పెండింగ్ ఉన్న పనులన్నీ జ్ఞాపకం వస్తాయి, ఎక్కడ లేనివన్నీ లైనప్ అయిపోతా ఉంటాయి. అయ్యో ఇది చేయాలి కదా, అది చేయాలి కదా, ఇది చేయాలి కదా, అన్ని కేర్స్ తో మనం ఫుల్ అయిపోయి ఆటోమేటిక్ గా ఇట్స్ లైక్ వీ హ్యావ్ నో చాయిస్, ఐ జస్ట్ నీడ్ టు క్లోజ్ మై బైబుల్ అండ్ ఫస్ట్ గో డూ దోస్ థింగ్స్. అట్లా దోస్ థింగ్స్ ఆర్ చోకింగ్ us up. ఎగ్జాక్ట్లీ రూత్. కానీ మార్టిన్ లూథర్ ఏమంటాడంటే I have too many things to do today, so I will dedicate the first 3 hours to prayer అంటాడు. ఈ రోజు చేసేవి చాలా ఉన్నాయి, సో చాలా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎర్లీ అవర్స్ లో ఒక 3 గంటలు ప్రార్థన చేస్తాను. మనమైతే ఈ రోజు చాలా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఒక్కరోజు క్షమించు ప్రభువా. yes, we are guilty of that. అందుకే జేబీసీ బ్రదర్స్ ది ఒక పాట ఉంటుంది కదా, సో ఆ పాట అన్ని పాటలు బిబ్లికల్ లో కాదని నేను చెప్పలేను, బట్ దిస్ ఇస్ అ వెరీ రిలెవెంట్ సాంగ్. అది ఎలా ఉంటుందంటే తెలుసు కదా రూత్, మాఫ్ కర్ దే అప్నే బేటకో, మాఫ్ కర్ దే అప్నే బేటకో, హర్ పల్ తేరే సాత్ ఏక్ పల్ నహీ హై దేనే కో. నీతోనే ఉంటున్నాను కానీ నేను నీకు సమీపంగా ఉండట్లేదు. నిజంగా అది ఎంతో మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ లిరిక్ లాగా ఉంటుంది రూత్. బాతే తేరీ కర్తా తుజ్సే బాత్ నహీ కర్తా. నీ గురించేమో బయట మాట్లాడుతూ ఉంటాను, నేను నీతో మాట్లాడను. సో నీ పేరు ధరించుకొని తిరుగుతాను కానీ నేను నిన్ను ఎరగడానికి ఇష్టపడను. సో దట్స్ ట్రూ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్స్. మనందరి జీవితాల్లో అది ఎంతకైనా సత్యం. కానీ ఐ థింక్ వీ నీడ్ టు గో బ్యాక్ అండ్ చెక్ అవర్ లైఫ్స్ అండ్ సే లార్డ్, అట్లా వద్దు ప్రవ్వా, అట్లా వద్దు, వీ వాంట్ యూ ఇన్ అవర్ లైఫ్స్. నీ గురించి చేస్తున్నాము, నీ కొరకు చేస్తున్నాం కదా. అందుకే ఒక డిసైపుల్షిప్ స్కూల్లో అందుకే ఈ కోట్ ఒకటి నేను నేర్చుకున్నాను, అది ఎప్పటికీ నా మైండ్ లో ఇంప్రింట్ అయిపోయి ఉంటుంది. ఓకే. Don't be too busy in the ministry of the Lord that you forget the Lord of the ministry. Wow, Sam, that's a sin we often commit. Yeah. Don't you think, friends, we become busy in the ministry of the Lord, we want to do this and that and run and hustle. Annitlo kuda hustle, manam we are just tied up with so many things to do, but if we forget the Lord of the ministry, it's very then saddening. Yeah. So అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా గొప్ప మాదిరి చూపించినారు. శిష్యులతో he was always crowded. చాలా మంది గుంపు కూడుతా ఉన్నారు, చాలా మంది మాట్లాడుతా ఉన్నారు, హీల్ చేస్తున్నారు, ప్రీచ్ చేస్తా ఉన్నారు, చాలా విషయాలు చేస్తున్నారు. యేసు ప్రభు అంత బిజీ పర్సన్ ఎవరు లేరు. కానీ రూత్ మార్క్ లో స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ జీసస్ చూస్తాం. జీసస్ రోజ్ ఎర్లీ మార్నింగ్ టు ప్రే. ఏమన్నా ఉండని బిజీ, ఆ రోజు నైట్ యాక్చువల్లీ ఫుల్ బిజీ జీసస్, కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం హీ టుక్ టైమ్ టు హ్యావ్ కమ్యూనియన్ విత్ గాడ్. సో హీ బీయింగ్ గాడ్ taught us to have communion with the Father. Yes. ఎలా సహవాసం కలిగి ఉండాలని నేర్పించారు. మనం జీసస్ కంటే బిజీ అంటే దేవుడు చూసి మనల్ని నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతుందేమో. I think today busyness has become an idol. Exactly, busyness has become an idol and దాన్ని ఆరాధించేటట్టుగా చూస్తున్నాం. నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వర్క్స్ వాళ్ళకి లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడేమో చాలా మినిస్ట్రీకి ఎంతూజియాజం చూపించి
ముందుకు వచ్చినారు. ఏమైంది బ్రదర్, ఇప్పుడు ఏమైంది, మీరు సేవ చేయడానికి రావట్లేదు అంటే, చాలా బిజీ అయిపోయినాం బ్రదర్. యాక్చువల్లీ ఇంకో బ్రదర్ నాతో షేర్ చేస్తున్నారు ఏంటంటే, వాళ్ళు కాలేజ్ కోసం మీల్స్ కోసం వెతుకుతా ఉన్నారంట, ఎవరు ప్రొవైడ్ చేస్తారు మాకు. ఒక క్రిస్టియన్ హోటల్ దగ్గరికి వెళ్ళినారంట. క్రిస్టియన్ హోటల్ దగ్గరికి వెళ్తే, ఇది పెద్ద ప్రాజెక్ట్, చాలా మేము ఆఫర్ చేస్తాము, మాకు ఇట్లా ప్రొవైడ్ చేయాలంటే, సరే ఏమైనా చేయండి, సండే మాత్రం క్లోజ్. అంటే ఇట్స్ నాట్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ బీయింగ్ డాగ్మాటిక్ అబౌట్ సండే, అంటే సండే వచ్చిన వాళ్ళే పరిశుద్ధులు అట్లా కాదు. కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రయారిటీస్. అట్లీస్ట్ ఇప్పుడు సండే క్రిస్టియన్స్ గా అయిపోతే కష్టం. మనం ఈ ఇంటిమెసీ, ఈ దేవునితో సహవాసం అనేది ఎవ్రీడే ప్రాసెస్. అట్లా బ్యాలెన్స్ మనం డ్రా చేయాలి రూత్. అంటే లీగలిస్టిక్ గా సండే మిస్ అయితే నేను షూట్ చేసేస్తా అన్నట్టు ఉండదు. కానీ ప్రయారిటీస్ అంటే సండే ఒకటే కాదు, ఇప్పుడు డే అంతా యు బిజీ. That's just an example that you're saying. Waking up to read God's word. So taking time to be with the Lord. So బిజీనెస్ దేవునితో సహవాసానికి ఒక అడ్డు కూడా అవ్వద్దు. కరెక్ట్. సో బిజీగా ఉండడం ఒక ఐడల్ గా మారిపోయి, నేను ఎంత బిజీ అంటే, అందుకే ఈ కోట్ ఐ ఆల్వేస్ కీప్ రిపీటింగ్ దిస్ కోట్, యూర్ టూ బిజీ టు గివ్ టైమ్ టు ద వన్ హూ గేవ్ యూ టైమ్. నీకు సమయం ఇచ్చిన దేవునికే నువ్వు సమయం ఇవ్వడానికి బిజీ అయితే, నీ సమయం ఆయన చేతులు ఉంది. డేస్ ఆర్ నంబర్డ్ ఇన్ హిస్ హ్యాండ్. Time is ticking. సో దేర్ ఇస్ నో టైమ్ విత్ గాడ్. గాడ్ ఇస్ ఇటర్నల్. అండ్ ఈ టైంలో నేను బిజీ ఉన్న ప్రవ్వా అంటే ఇటర్నల్ గాడ్ ని మీట్ అవ్వడానికి వెళ్తే, వీల్ హ్యావ్ టు బౌ అవర్ ఫేస్ డౌన్ అండ్ వీ హ్యావ్ టు బి అషేమ్డ్. ఎంత ఇట్స్ లైక్ అ యాక్ట్ ఆఫ్ డిఫైన్స్ అగేన్స్ట్ అ గాడ్ హూ గేవ్ us the time. వాట్ యూ జస్ట్ సెడ్ ఇస్ సో అమేజింగ్ సామ్. అంటే మనమే ఒకవేళ ఆ పొజిషన్ లో ఆలోచించుకుంటే, అంటే దేవుడికే మనం రుబాబు చూపించడం ఏంటి, ఆయనే మనకు సమయం ఇచ్చినాడు, మనకు శ్వాస ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి దేవా నాకు ఈ రోజు ఇచ్చినందుకు వందనాలని చెప్పలేని పరిస్థితిలో ఉన్నామంటే, ఇట్స్ లైక్ ఎంత మనం దేవుడితో ఐ డోంట్ నీడ్ యూ అన్న ఒక యాటిట్యూడ్ ని క్యారీ చేస్తున్నాం, కానీ ఇట్స్ నాట్ లైక్ వీఆర్ డిపెండింగ్ ఆన్ హిమ్ అండ్ యునో సిట్టింగ్ అట్ హిస్ ఫీట్. ఎగ్జాక్ట్లీ, దట్స్ వెరీ ట్రూ. అవును సామ్, ఈ రోజు ఇప్పుడు ఈ మాటలు మనం వింటున్నప్పుడు వన్ థింగ్ వీ కెన్ ఆల్ థింక్ అబౌట్ ఇట్, ఇఫ్ బిజీనెస్ హెస్ బికమ్ అన్ ఐడల్, ఒకవేళ మనకున్న చాలా బిజీనెస్ ఒక మనకు విగ్రహం లాగా తయారైపోతే, అంటే దట్ మనకి బైబిల్ చదువుకోవడానికి కూడా మనం బిజీయే, మనం ప్రేయర్ చేసుకోవడానికి మనం బిజీయే, మన కుటుంబంతో సమయం గడపడానికి మనం బిజీయే, మనం చర్చ్కి వెళ్ళాలంటే బిజీయే అని ఒకవేళ ఈ బిజీనెస్ ని మనం అడ్డుగా ఉంటే, ఐ థింక్ ఈ రోజు వీ నీడ్ టు చెక్ అవర్ సెల్వ్స్. గాడ్ వోంట్ బి ప్లీజ్డ్ విత్ ఇట్, రైట్? సో ఐ థింక్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా ఈ ఏరియాలో ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర డిఫరెంట్ పర్సెంటేజెస్ లో వీఆర్ ఫాలోయింగ్. లెట్ us టేక్ టైమ్. దేవా, ఈ రోజు హెల్ప్ మీ టు కమ్ బ్యాక్ టు యూ అండ్ నాట్ బి అండర్ దట్ యోక్ ఆఫ్ బిజీనెస్. యారు అందుకే జాన్ చాప్టర్ 15 లో యేసుక్రీస్తు ప్రభువు అన్నారు కదా, అబైడ్ ఇన్ మీ అన్నాడు. నా యందు నిలిచి ఉండండి అని అన్నారు. సో నిలిచి ఉండడం అనేది కావాలి. నిలిచి ఉండకుండా ఫలం ఫలించేస్తాను అంటే కుదరదు. when you abide in him, then you will bear much fruit and you will glorify the Father who is in heaven. సో నిలిచి ఉండడం మనం నేర్చుకుందాం. నిలిచి ఉండి మనం ఖచ్చితంగా ఆయన ఎదగడానికి, ఆయన ప్రూవ్ చేస్తున్నప్పుడు మనం తగ్గింపుతో కరెక్షన్ యాక్సెప్ట్ చేసి ఆయనతో ఆ సహవాసంలో కొనసాగుటకు దట్ ఈస్ సో ట్రూ సామ్. ఎందుకంటే నేను కూడా కొన్నిసార్లు ఏమని ప్రేయర్ చేస్తున్నా అంటే, దేవా ఐఎమ్ బీయింగ్ సో ఫ్రూట్లెస్, దేవా నా లైఫ్ ఫ్రూట్ఫుల్ గా చేయండి, ఐ వాంట్ టు ప్రొడ్యూస్, ఐ వాంట్ టు బేర్ ఫ్రూట్ ఫర్ యూ అని ప్రేయర్ చేసుకుంటా, వీఆర్ ఫర్గెటింగ్ దట్ గాడ్ ఆస్క్స్ us టు రిమైన్ ఇన్ హిమ్ ఫస్ట్ నిలిచి ఉండండి అయ్యా, తర్వాత ఎట్లనన్నా ఫలిస్తారు, ఆటోమేటిక్ గా ఫలిస్తారని దేవుడు వాక్యం చెప్తుంది. దట్స్ వాట్ యూ టోల్డ్. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ ఫ్రెండ్స్. మనం అందరం కూడా దేవుని కోసం ఫలం ఫలించాలని ఎంత ఆతృత కలిగి ఉంటాం, కానీ ఆయనలో నిలిచి ఉండాలి అనేది మనం ఫస్ట్ ఈ రోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎగ్జాక్ట్లీ. యారు అందుకే A.W. Tozer అన్న మాట గుర్తుపెట్టుకోవచ్చు మనం. రిలిజన్ హ్యాస్ యాక్సెప్టెడ్ దిస్ మాన్స్ట్రస్ హెరసీ దట్ సైజ్, నంబర్ అండ్ యాక్టివిటీ మేక్ అ మ్యాన్ డియర్ టు గాడ్. అంటే దేవునికి సమీపిస్తున్నామంటే యాక్టివిటీ, దేవునికి సమీపిస్తున్నామంటే సైజ్, అంటే ఎంతమంది వస్తున్నారు, ఎంత చేసినాము, ఎంతసేపు. సో దట్ సైజ్. అండ్ ఆల్సో నాయిస్, ఎంత గట్టిగా చేస్తున్నాం అనేది, అది దేవునికి సమీపంగా ఉంటున్నాం అంటే దట్స్ అ మాన్స్ట్రస్ హెరసీ అని A.W. Tozer అంటున్నారు. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద లార్డ్. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎస్ మనము వర్క్ చేద్దాం, బట్ లెట్ ఇట్ ఫ్లో ఫ్రమ్ లవింగ్ గాడ్. పని చేద్దాం, కానీ ఆయనని ప్రేమించి పని చేద్దాం. మనము సర్వీస్ చేద్దాం, కానీ ఆయన దగ్గర కూర్చుందాం ఫస్ట్. మనం మినిస్ట్రీ చేద్దాము, కానీ ఆ మినిస్ట్రీలో ఉన్న మాస్టర్ ని మర్చిపోయేటట్టయితే చేయొద్దు. సో అట్లా మనం గుర్తుపెట్టుకుంటే మేబీ మీరన్నా నేనన్నా మనం దేవునికి ఇంకా సమీపించగలుగుతాం.
అబ్సల్యూట్లీ. వాట్ వండర్ఫుల్ థింగ్స్ దట్ యూ జస్ట్ మెన్షన్ సామ్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ కంక్లూడ్ చేసేటప్పుడు మనం అందరం ఆలోచించుకుందాం. ప్రేయర్ చేసుకోవడానికి నేను బిజీగా ఉన్నానా, బైబిల్ చదవడానికి నేను బిజీగా ఉన్నానా, నేను సంఘంలో ఉండడానికి నేను బిజీ ఉన్నానా, అన్ని ఏరియాస్ లో Yeah. వేర్ ఎమ్ ఐ సేయింగ్ దట్ ఐఎమ్ టూ బిజీ. లెట్ us సెట్ అవర్ ప్రయారిటీస్. Correct. ఎందుకంటే వాట్ వీ డూ ఫర్ క్రైస్ట్ కన్నా ముందు హౌ వి సిట్ విత్ క్రైస్ట్ Yes. అనేది ఈజ్ వాట్ మ్యాటర్స్ అని వీ జస్ట్ డిస్కస్ టుడే. లెట్ us ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్. ఎందుకంటే విత్ ఆల్ దట్ యూ సెడ్ శామ్, ఒకటి నాకు నిజంగా ఇట్ క్లిక్డ్ ఇన్ మై హెడ్. ఒక సైడ్ లో మనం అందరం ఎంత బాధతో ఉన్నాం. అరే పర్సిక్యూషన్ జరుగుతుంది, ఇంకా కొన్ని దగ్గరలో ఫాల్స్ టీచింగ్స్ అవుతున్నాయి, ఇంకా కొన్ని దగ్గరలో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి అని మనం ఎంత ఆయాస పడుతూనే ఒకళ్ళు మన వైపు నుండి మనం దేవునితో కూర్చొని సమీపంగా లేకుండా Yeah. ఆయన కొరకు జీవించే విషయంలో ఫెయిల్ అయిపోతే అవును. దెన్ ఐ థింక్ ఇవన్నిటి కోసం మనం కంగారు పడి కూడా దేర్ ఇస్ నో మీనింగ్. అందుకే ఒక పోమ్ ఉంటుంది, జెఫో Mhm. హారన్, ఓకే. వై కాల్ మీ లార్డ్ లార్డ్ అండ్ డూ నాట్ ద థింగ్స్ ఐ సే. నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచి నేను చెప్పింది ఎందుకు చేయరు? యూ కాల్ మీ మాస్టర్ అండ్ సర్వ్ మీ నాట్. యజమానుడు అని పిలుస్తున్నారు, నన్ను సేవించట్లేదు. యూ కాల్ మీ ద లివింగ్ వాటర్ అండ్ డ్రింక్ మీ నాట్. జీవజలం అంటున్నారు, తాగట్లేదు. యూ కాల్ మీ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అండ్ ఈట్ మీ నాట్. జీవాహారం అంటున్నారు, నన్ను భుజించట్లేదు. ఇఫ్ ఐ కండెమ్ ది బ్లేమ్ మీ నాట్. నేను మిమ్మల్ని శిక్షించినడలా అప్పుడు నన్ను ఏమనకండి. ఇది మాథ్యూ చాప్టర్ 7 నుంచి రాయబడిన పోమ్. ఏంటంటే ప్రవ్వా ప్రవ్వా అని నీ నామమున ప్రవచించినాం, నీ నామమున అద్భుతాలు చేసినాం, నీ నామం దయ్యాలు ఎల్లగొట్టినాం, అన్ని క్రియలు చేసినాము, ప్రవ్వా అని కూడా అడ్రస్ చేయడం తెలుసు, కరెక్ట్. కానీ మీరెవరో నేను ఎరుగను. సో లెట్ దాట్ నాట్ బి ట్రూ ఇన్ అవర్ కేస్. సో ఆయన ఎరుగుదాం ఫస్ట్. ఆయన ఎరిగిన తర్వాత మార్తా లాగా బిజీగా ఉండిపోకుండా ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ మనం చేసే పనులు చేసుకుంటాం. సో మన ఎవ్రీడే లైఫ్స్ లో, మన వర్క్ ప్లేసెస్ లో, మన కాలేజెస్ లో, మన చర్చెస్ లో, ఎక్కడ వెళ్తే అక్కడ, మనం ఎక్కడుంటే అక్కడ లెట్ us ఫస్ట్ ఫోకస్ ఆన్ అబైడింగ్ ఇన్ క్రైస్ట్ అండ్ దెన్ సర్వింగ్ హిమ్ అవుట్ ఆఫ్ లవ్. లెట్స్ ప్రే. బ్యూటిఫుల్ సామ్. పరిశుద్ధ ప్రభువా, దయగల తండ్రి, మీ సన్నిధికి వస్తున్నాం. అవును ప్రభువా, మేము ఒప్పుకోక తప్పదు. అనేక సార్లు నిన్ను నిర్లక్ష్యం చేసిన వారంగా, నీ పనిలో ఉంటూ నీ పరిచర్య చేస్తూ కూడా ప్రభువా నీకు సన్నిహితంగా ఉండని రోజులు అనేకమైన ఉన్నాయి. కానీ మళ్ళా తిరిగి నీ లేఖనాల ద్వారా హెచ్చరిస్తున్నందుకు వందనాలు. ఆ లేఖనాలు విని ఆలకించి అన్నిటికంటే ఎక్కువ నిన్ను ప్రేమించి ప్రభువా మేము ముందుకెళ్ళుటకు నీవు మా కృప చూపించమని, నీ పాపను మా నుంచి దూరం చేయమని కూడా వేడుకుంటాం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. Amen. Amen. Thank you so much for joining in, friends. Until we see you again, let us all abide in Christ. Bye everybody. Bye bye.